సో మనం ఏమేమి చర్చించుకున్నాం అనేది ఓవరాల్గా ఒకసారి సమ్మరీ చూస్తే, సో ఏదైతే బీఎస్సీ హానర్స్ ఉందో దానికి మాత్రం ఓన్లీ గర్ల్స్ ఆఫ్ 17 years ఎలిజిబుల్. సో ఎగ్జామ్ వచ్చేసి మీకు మే 30వ తారీఖు ఉంటుంది. అదేవిధంగా బీఎస్సీ హానర్స్కి సంబంధించి జూన్లో 28, 29 తారీఖులో ఉంటుంది. ప్రాసెస్ వచ్చేసి దీని యొక్క ప్రాసెస్ పేరు PAAR అంటారు. సో ఇది బేసిక్ రిజిస్ట్రేషన్, దాని తర్వాత కోడ్ జనరేషన్, దాని తర్వాత ఫైనల్గా ఫీజ్ అండ్ సెంటర్ సెలెక్షన్ అనేది ఉంటుంది అనమాట. స్ట్రాటజీ వచ్చేసి ఫోకస్ ఆన్ PCB, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ప్లస్ జనరల్ నాలెడ్జ్. సో ఇదండి ఎయిమ్స్కి సంబంధించినటువంటి బీఎస్సీ హానర్స్కి సంబంధించినటువంటి సమాచారం. సో నర్సింగ్ అనేది ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఏ పరిస్థితులు ఎట్టున్నప్పుడు కూడా కంపల్సరీగా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటిది. ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ చేసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రాపర్గా ఇంగ్లీష్ వస్తుందో లేదా వేరే ఇతర ఫారిన్ లాంగ్వేజ్ అయినటువంటి జపనీస్ కానీ జర్మన్ కానీ లాంగ్వేజ్ కానీ నేర్చుకున్నట్లయితే స్టార్టింగ్ శాలరీ 2 నుంచి 3 లక్షల రూపాయలు వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ ఉందండి. మన భారతీయ నర్సులకి ప్రపంచంలో 2 దేశాలు నర్సులను ప్రొడ్యూస్ చేయడంలో ముందు స్థానంలో ఉన్నట్లయితే ఉన్న 194 దేశాల్లో అందులో భారతదేశం మొదటి స్థానంలో ఉంటే రెండో ప్లేస్లో ఫిలిప్పీన్స్ దేశం ఉందన్నమాట. ఈ 2 దేశాల నుంచి నర్సులు అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా రెస్పెక్ట్ ఉంది. ఈరోజు యూకేలో కానీ లేకపోతే జర్మనీలో కానీ ఉన్నటువంటి ఈవెన్ యూఎస్ఏలో కూడా మెజారిటీ ఆఫ్ ది నర్సింగ్ ప్రొఫెషనల్స్ అంతా కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు. ప్రత్యేకంగా కేరళ నుంచి ఈ యొక్క నర్సింగ్ పిల్లల యొక్క హవా ఏదైతే ఉంటుందో ఎక్కడ పోయినా మీకు కేరళ నర్సులు ఎలా కనిపిస్తూ ఉంటారు. భారతదేశంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నర్సింగ్ అనే దాని మీద క్రేజ్ పెరిగింది, కాలేజెస్ పెరిగినాయి, పిల్లలు కూడా ఎక్కువ జాయిన్ అవుతున్నారు. కాబట్టి నేషనల్ లెవెల్ పూల్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇంగ్లీష్, హిందీ అనేది అడిషనల్ అడ్వాంటేజ్గా వస్తుంది. ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాలు తీసుకున్నప్పుడు బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన తర్వాత యావరేజ్ శాలరీ వచ్చేసి 18 నుంచి 22 వేలుగా మనకి ఉందన్నమాట. ఏది మన హైదరాబాద్ పరంగా తీసుకుంటే. వేరే అది ఢిల్లీలో తీసుకున్నట్లయితే మీకు బేసిక్ శాలరీ 35,000 నుంచి 42,000 వరకు ఉంది. డిఫరెన్స్ ఏంటంటే కేవలం లొకేషన్ తేడా. కాబట్టి మీకు ఎలాగో నర్సింగ్ చేసేటప్పుడు విత్ ఇన్ ద హాస్పిటల్ మీకు అకామిడేషన్ ఉంటుంది, అక్కడే మీకు ఫుడ్ అది ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి డబ్బులు వచ్చినట్టు కొద్దిగా మిగిలించుకోవచ్చు. లేదా మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉంటుంది కాబట్టి మీరు ఇతర దేశాల్లో కూడా ఈజీగా అప్లై చేసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎయిమ్స్ బీఎస్సీ నర్సింగ్ అప్లికేషన్స్ లేదా నోటిఫికేషన్ డీటెయిల్స్ని ఎక్కడ మిస్ కాకుండా మీరు ఉండాలనుకుంటే ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ని సబ్స్క్రైబ్ చేయడం, అదేవిధంగా బెల్ బటన్ నొక్కడం తప్పనిసరిగా మర్చిపోవద్దు. ఇంత ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినందుకు గాను మీరు వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.